सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 40వ పేజీ 29వ శ్లోకం. సూక్ష్మం మనోబుద్ధిదశేంద్రియైర్యుతం ప్రాణైరపంచీకృతభూతసంభవం భోక్తుః సుఖాదేరనుసాధనం భవేత్. శరీరమన్యద్విదురాత్మనో బుధాః. శ్రీరాముల వారు లక్ష్మణుడికి ఆత్మబోధ చేస్తున్నారు. ఆత్మ అంతటా వ్యాపించి కంటికి కనపడని రూపంలో ఉన్నది. ఆ ఆత్మనే చైతన్యం బ్రహ్మ అంటాం. అంతటా ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య రూపంగా ప్రతి జడ పదార్థంలోనూ ఉంటుంది. కొన్ని జడ పదార్థాలలో అది ఆ జడ పదార్థాన్ని కదిలిస్తుంది. కొన్ని జడ పదార్థాలకి ఆ ఆత్మ చైతన్యాన్ని గ్రహించి కదలిక ఏర్పరచుకుంటాయి. ఆత్మ అంతటా ఉన్నది చైతన్యం బ్రహ్మ, చేతనం అది జడం కాదు, చేతనం. ఆ చేతనమైన ఆత్మని మనం కళ్ళతో చూడలేం. కనుక ఆ చేతనమైన ఆత్మని ఎలా తెలుసుకోవాలి అంటే కొన్ని జడ పదార్థాలలో ఉండి ఆ జడ పదార్థాలు ఆ చైతన్యాన్ని గ్రహిస్తాయి. గ్రహించి ఆ జడ పదార్థాలు కూడా చైతన్యమవుతాయి. 2 ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుతుంది. ఆ 2 ఉదాహరణలు ఏమిటంటే, మొదటిది చంద్రుడు సొంతగా కాంతి లేదు. చంద్రుడికి స్వతకాంతి లేదు. ఆ చంద్రుడు సూర్యుడి నుంచి కాంతి తీసుకొని తాను ప్రకాశిస్తుంటాడు. చంద్రుడికి ఛాయాగ్రహం అని పేరు. ఛాయ అంటే నీడ. నీడ ప్రకాశంగా ఉంటుందా ఎక్కడన్నా? చంద్రుడు తనకు సొంతంగా ప్రకాశం లేకపోయినప్పటికీ ఆ సూర్యుడు ప్రకాశం చంద్రుడి మీద పడుతుంది. అప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. ఇది సత్యం. మనం పౌర్ణమి అంటాం, చంద్రకాంతి అంటుంటాం. పేరు కూడా చంద్రకాంత్ అని పెట్టుకుంటారు. కానీ ఆ కాంతి ఎవరిది అంటే సూర్యుడిది. అదేవిధంగా ఈ జడమైన శరీరం ప్రకృతి మ్యాటర్ అంటారు. దీనికి ఆ యొక్క చైతన్యాన్ని తీసుకొని చేతనం అయ్యే శక్తి ఉన్నది దీనికి. ఇది కదులుతుంది, మాట్లాడుతుంది, చూస్తుంది. ఈ శరీరం ఎంతటి గొప్ప శక్తి ఉన్నది ఈ శరీరంలో. శరీరం తానుగా తీసుకోలేదు, ఆత్మ చైతన్యాన్ని మనసు ద్వారా తీసుకుంటుంది. సూక్ష్మ శరీరం నేరుగా తీసుకుంటుంది ఆత్మ చైతన్యాన్ని. స్థూల శరీరం అంటే ఈ 70 కేజీలు ఉన్న శరీరం మనస్సు ద్వారా చైతన్యాన్ని తీసుకొని చలిస్తూ ఉంటుంది. ఇది స్పర్శను అనుభవిస్తుంది, చూస్తుంది, మాట్లాడుతుంది, కదులుతుంది. ఎలాగైతే కారు వస్తున్నది అంటే కారు తనంతట తానుగా వస్తుందా? కారు వస్తుందండి అంటాం. కారు తనంతట తాను వస్తున్నదా? రాలేదు కదా. కారుని ఎవరన్నా తీసుకొని రావాలి. అందులో ఒక వ్యక్తి, చేతన వ్యక్తి ఉంటేనే కారు కదులుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా జడమైన శరీరం కదులుతూ ఉంటే
మనం అనుకుంటున్నాము అదే కదులుతున్నది అనుకుంటున్నాం. దానికి స్వతహా కదిలే శక్తి లేదు అసలు. ఇది జడం. కానీ దీని లోపల సూక్ష్మ శరీరం ఉండడం వల్ల ఆ సూక్ష్మ శరీరం నేరుగా చైతన్యాన్ని గ్రహించి తాను చేతనమయ్యి తనతో పాటు ఉన్న ఈ స్థూల శరీరాన్ని నువ్వు కూడా కాస్త అప్పు తీసుకో నా దగ్గర, నువ్వు కూడా చేతనమైపోతావు అంటుంది. అప్పు తీసుకొని అప్పు ఇవ్వడం అన్నమాట. ఈ సూక్ష్మ శరీరం మనసు అంతఃకరణ ఉంది చూసారా, ఇది చేతనాన్ని నుంచి చైతన్యం బ్రహ్మ నుంచి చేతనాన్ని తీసుకొని శరీరానికి ఇస్తుంది. అప్పుడు శరీరం ఏం చేస్తుంది? చూడటం, మాట్లాడటం, నవ్వడం అన్నీ చేస్తుంది. కానీ మనకి ఈ సంగతి గుర్తుంటుందా? ఉండదు. 2 ఉదాహరణలు చెప్పాను. చంద్రుడి ఉదాహరణ, కారు ఉదాహరణ, ఇంకా అది కూడా చాలకపోతే అద్దం ఉదాహరణ ఉంది మనకు. అన్ని అద్దాలు ప్రకాశించవు, ముఖాన్ని చూపించవు. అన్ని అద్దాల్లో మన ముఖం కనపడుతుందా? కనపడదు కదా. ఏ అద్దం అయితే దానికి వెనకాల కొంచెం ఏదో పూత పూస్తారు, పూసినప్పుడు లేకపోతే సర్ఫేస్ బాగా శుద్ధంగా ఉంటే, ఇంట్లో స్టీల్ పాత్రలు కొన్నప్పుడు బాగా మెరుస్తూ ఉన్నట్టు మన ముఖం కనపడుతుంది. ఏదైతే పాలిష్డ్గా ఉంటుందో దాని మీద మన ప్రతిబింబం ఏర్పడుతుంది. మన మనస్సు కూడా బాగా శుద్ధంగా ఉంటుంది కనుక ఆ మనస్సు శుద్ధం ఉండడం వల్ల అది చైతన్యాన్ని ప్రతిబింబింప చేయగలదు. చైతన్య బ్రహ్మాన్ని ప్రతిబింబింపజేయడం అంటే దాని చేతనాన్ని తీసుకొని ఇది కదిలే శక్తి ఏర్పడుతుంది. దీనికి కదిలించే శక్తి, కదిలే శక్తి, కోపం, తాపం, ప్రేమ, అనురాగం, ఈర్ష్య, అసూయ, ద్వేష అన్నీ కలుగుతాయి. దానికి కలిగిన తర్వాత అన్నీ తనకే కలుగుతున్నాయి అనుకుంటుంది. జడం అది. కానీ అది చైతన్యాన్ని నుంచి చేతనాన్ని తీసుకొని అన్నీ అనుభవిస్తూ ఉంటుంది. మనకి ఈ సంగతి తెలియనంతసేపు మనందరం పశువులకి మనుషులకి తేడా లేదు. పశు పక్షి క్రిమి కీటకాదుల్లో కూడా ఆ జడలో ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తుంది. పశు పక్షి క్రిమి కీటక మనుషులే కాదు, మన ఇంట్లో పెరుగుతున్న కుక్క పిల్ల కూడా, మన ఇంట్లో ఉన్న బల్లి పిల్లి ఇవన్నిటికీ కూడా మనస్సు ఉంది. ఆ చేతనం తీసుకొని అవి కదులుతున్నాయి చూసారా. మన మీద కుట్టే దోమ కూడా అవన్నీ జడమే. కానీ అవన్నీ రామగీతాన్ని కూర్చొని వినలేవు. అర్థమైందా? మన ఇంట్లో ఉన్న బల్లి పిల్లి కుక్క ఇవన్నీ ఇప్పుడు మన చుట్టూ తిరిగే దోమలు అన్నీ రామగీత విని, ఇందులో ఒక సూక్ష్మ శరీరం ఉంది, ఈ సూక్ష్మ శరీరం చైతన్యాన్ని గ్రహిస్తుంది, గ్రహించి ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరానికి ఇస్తుందని చెప్పి వాటికి అర్థం అవుతుందా? కాదు. 84 కోట్ల జీవరాశుల్లో ఎవరండి అర్థం చేసుకుంటారు? ఒకే ఒక్క జీవరాశి. ఎవరది? మానవుడు. ఈ 84 కోట్ల జీవరాశుల్లో ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చింది మనుష్య జన్మ. ఈ 84 కోట్ల జీవరాశుల్లో ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి స్పెషల్గా పుట్టాం మనం. ఈ స్పెషల్గా పుట్టిన వాళ్ళం మనం స్పెషల్గా అర్థం చేసుకోకపోతే, ఇది కనుక అర్థం చేసుకోకపోతే మనకు క్రిమి కీటకాదులకు ఏమిటండి భేదం? మీరే చెప్పండి. ఇది జడం. ఈ జడం ఆత్మ చైతన్యాన్ని తీసుకొని ఈ జడం పనిచేస్తున్నది అని గ్రహించడానికి ఒకే ఒక జీవరాశి శక్తి ఉన్నది. ఆ జీవరాశి మనిషి, ఆ మనిషిని నేను. ఇది తెలుసుకోకుండా ఉంటే మిగతా జీవరాశులకి 83 కోట్ల జీవరాశులకి నాకు ఏమిటి తేడా? మీరు చెప్పండి. ఏమీ లేదు. చూసారా? ఇప్పుడు ఎందుకు శాస్త్రం చదవాలో అర్థమైందా? లేకపోతే మనం ఆ కేటగిరీలో చేరతాం. ఎవరైతే శాస్త్రం కరెక్టా కాదా? ఎవరైతే శాస్త్రం చదవకుండా తెలిసి అయినా కానీ తెలియక చదవకపోయినా కానీ, నాకు తెలియదండి, తెలిసి ముట్టుకున్న అగ్ని తెలియక ముట్టుకున్నా కాలుతుంది కనుక నాకు తెలియలేదని అనకూడదు.
తెలుసుకోవడానికి కోసమే కదా నువ్వు పుట్టావు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మనిషి జన్మ ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క జడమైనటువంటి ఈ స్థూల శరీరం కదులుతున్నది, పనిచేస్తున్నది, తెలుసుకుంటున్నది అంటే లోపల సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం కూడా జడమే. ఆ జడమైనటువంటి సూక్ష్మ శరీరం తన సొంతంగా చేతనం లేదు దానికి. అది ఆత్మ చైతన్యాన్ని నుంచి చేతనత్వాన్ని తీసుకొని, ఉనికి ఎరుకని తీసుకొని ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తున్నది. పెట్రోలు లేకపోతే కారు కదులుతుందా? పెట్రోల్ ఉన్నదండి, డ్రైవర్ లేకపోతే కారు కదులుతుందా? పెట్రోల్ ఆత్మ లాంటిది, డ్రైవర్ సూక్ష్మ శరీరం లాంటి వాడు, కారు స్థూల శరీరం. సరిపోయిందా? ఉదాహరణ. పెట్రోల్ లేకపోతే కారు కదలదు. లేదంటే బ్యాటరీతో కదులుతున్నాడు, బ్యాటరీ అని ఉండాలి కదా, గ్యాస్ సిలిండర్తో అయినా ఉండాలి కదా. ఏమీ లేకుండా కదులుతుందా? కదలదు. నడిపేవాడు ఉండాలి కదా. అదేవిధంగా ఈ ఆత్మ కూడా చేతనమైన ఆత్మ ఉంటేనే ఈ శరీరం కదులుతుంది. ఈ శరీరం సాక్షాత్తుగా తానుగా కదలలేదు, కానీ మనస్సును తీసుకొని, మనస్సు ద్వారా చైతన్యాన్ని తీసుకొని కదులుతుంది. ఇది విషయం. రోజు పౌడర్ రాసుకుంటాం, లక్స్ పెట్టి స్నానాలు చేస్తాం, కానీ ఈ జడ శరీరం ఇదని గుర్తుంటుందా మనకు? అందుకని రాముల వారు చెప్తున్నారు, లక్ష్మణ, నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఈ శరీరం నువ్వు కాదని తెలుసుకో అని చెప్పి స్థూల శరీరాన్ని తీశారు ఇంతకుముందు శ్లోకంలో. 28వ శ్లోకంలో నువ్వు స్థూల శరీరానివి కాదు, స్థూల శరీరానికంటే ఆత్మ వేరైనటువంటిది అని చెప్పారు. ఈ 29వ శ్లోకంలో ఏం చెప్పారు? సూక్ష్మం మనోబుద్ధి దశ ఇంద్రియయుతం ప్రాణై పంచీకృత భూత సంభవం. ఈ సూక్ష్మ శరీరం కూడా మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలన్నీ కూడా పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొత్తం అన్నీ కలిపితే 19. 19 లెక్క చెప్పండి. పంచజ్ఞానేంద్రియాణి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు. ఎన్నైనాయి? 15 అయినాయి. 15 తర్వాత బుద్ధి, చిత్త, అహంకారం, మనస్సు. 15 4 19. ఈ 19 కలిపితే సూక్ష్మ శరీరం. మన దగ్గర ఉన్నాయా ఇవన్నీ? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. మీరు చేత్తో పట్టుకున్నారు పుస్తకాన్ని, ఏ ఇంద్రియం? కర్మేంద్రియం. హస్తేంద్రియం. కళ్ళతో చూస్తున్నారు, ఏమింద్రియం? చక్షురింద్రియం, జ్ఞానేంద్రియం. నేను అడిగితే సమాధానం చెప్తున్నారు, ఏ ఇంద్రియం? వాగింద్రియం, కర్మేంద్రియం. ఉన్నాయి కదా. ఎందుకంటే మళ్ళీ లేవంటే తర్వాత కష్టం. మీకు నేను చెప్పేది అర్థమవుతుందంటే మనస్సు ఉన్నది కదా మీకు. నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుందంటే బుద్ధి కూడా ఉన్నది కదా. మనసు, బుద్ధి ఉన్నాయి. నేను ఫలానాని కూర్చున్నాను, అహంకారం కూడా ఉన్నది కదా. క్రిందటిసారి చెప్పిన క్లాస్ అంతా రివైజ్ చేస్తున్నాను, స్మృతి కూడా ఉన్నది కదా. ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నారు స్వామిని అని అనిపిస్తున్నదా మీకు? లేదు కదా, స్మృతి కూడా ఉంది కదా. కాబట్టి ఇదంతా గ్రహించేది ఎవరు? సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం గ్రహించడానికి భోగ సాధనం ఇది. దీనికి ఆయతనం ఏమిటి? సూక్ష్మ శరీరం తనంతట తానుగా గ్రహిస్తుందా? అది ఉండడానికి ఒక చోటు కావాలి కదా. ఎక్కడున్నది అది? స్థూల శరీరంలో ఉంది. ఈ కళ్ళు, ఇంద్రియాలన్నీ కూడా స్థూల శరీరంలో ఉన్నాయి. ఈ స్థూల శరీరం అంటే ఏమిటి? కంటికి కనపడే దాంట్లో కంటికి కనపడనటువంటి సూక్ష్మ శరీరం ఉంది. స్థూలం అంటే కంటికి కనపడేది, సూక్ష్మం అంటే కంటికి కనపడనిది. మన మనసు కంటికి కనపడుతుందా? బుద్ధి అసలు కనపడదు, కంటికి కనపడదు. మరి కళ్ళు కనపడతాయి, కళ్ళు కనపడవు, చూసే శక్తి కనపడదు. ఇది కనపడేది గోళకం, ఇది స్థూల శరీరానికి సంబంధించింది. ఈ చెవులు స్థూల శరీరానికి సంబంధించినవి. కానీ వినే శక్తి, చూసే శక్తి, మాట్లాడే శక్తి, ఆ శక్తి కంటికి కనపడదు. అందుకే సూక్ష్మం అన్నారు. అదే చెప్పారు ఇక్కడ. సూక్ష్మం మనస్సు, బుద్ధి, దశ ఇంద్రియయుతం, ప్రాణం, అపంచీకృతం. ఇవన్నీ పంచీకృతం కానప్పుడు ఉన్నటువంటివి. భోక్తు సుఖాదేర్ అనుసాధనం అన్నారు.
సుఖ దుఃఖాలను అనుభవించడానికి సాధనం ఇది, ఈ సూక్ష్మ శరీరం. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది శరీరం కాదు, మనస్సు. మన సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది శరీరం కాదు, మనస్సు అనుభవిస్తుంది. అది శరీరం ద్వారా అనుభవిస్తుంది. శరీరం ద్వారా మనస్సు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తుంది. సుఖ సాధనం భవేత్. శరీరం సూక్ష్మ శరీరం విదుః ఆత్మనః శరీరం అన్యత్ ఆత్మనః అన్యత్ బుధాః విదుః. 4వ లైన్లో బుధాః రామగీత చదివేటటువంటి వివేకులైనటువంటి ఆ విద్యార్థులందరూ అని అర్థం. బుధాః అంటే ఏమిటి? మిమ్మల్నే చెప్తున్నారు రాములు వారు. ఎవరెవరైతే ఈ యొక్క వేదాంతం వింటారో వాళ్ళందరూ వివేకులు, జ్ఞానులు, బుధాః ఈ ఆత్మని సూక్ష్మ శరీరం కంటే వేరైనదిగా గ్రహిస్తున్నారు లక్ష్మణ అన్నారు. ఇంతవరకు చూసాం క్రిందటిసారి. తర్వాత శ్లోకం. ఇప్పుడు స్థూల శరీరం అయిపోయింది, సూక్ష్మ శరీరం అయిపోయింది. అయిపోయిందంటే ఏమిటి? ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. ఆత్మనైన నేను 5 చెప్పాను. 5 వేళ్ళు గుర్తున్నాయా? కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, అహంకార, చేతనం, చైతన్యం, ఓసి ఆర్సి, అహంకార అహం, చేతనం బ్రహ్మ. ఈ 4 అనాత్మ. ఇప్పుడు మనం స్థూల శరీరాన్ని గురించి చూసాం, అయిపోయింది. సూక్ష్మ శరీరాన్ని గురించి చదివాం. ఇంకెవరున్నారు ఇప్పుడు బాకీ? కారణ శరీరం ఉంది. ఇది కూడా నేను కాదు అని చెప్పాలి. ఇప్పుడు ఈ కారణ శరీరం అంటే ఏమిటి అన్నారు. ఈ రెండిటికి కారణమైనది కారణ శరీరం. అయిపోయింది డెఫినేషన్. కారణ శరీరం అంటే ఏమిటండి? స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఏదైతే కారణమో, ఈ 2 రావడానికి ఏదైతే కారణమో అది కారణ శరీరం. ఈ కారణ శరీరానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. దీని లక్షణం ఏమిటి, దీని స్వభావం ఏమిటి అని ఈ యొక్క శ్లోకంలో 30వ శ్లోకంలో చదువుతాం. అనాద్య నిర్వాచ్యమపీహ కారణం మాయా ప్రధానం తు పరం శరీరకం ఉపాధిభేదాత్తు యతః పృథక్ స్థితం స్వాత్మానమాత్మన్యవధారయేత్ క్రమాత్. స్థూల శరీరం కొంచెం బాగానే అర్థమవుతుంది, సూక్ష్మ శరీరం కూడా పర్వాలేదు సమ్ ఎక్స్టెంట్. కానీ కారణ శరీరం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏం చెప్తున్నారు వినండి. ఇది చూసే ముందు ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి ఈ 3 శరీరాల గురించి. స్థూల శరీరం ఎంతకాలం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఎంతకాలం ఉంటుంది, కారణ శరీరం ఎంతకాలం ఉంటుంది తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఏమిటి? ముఖ్యం. ప్రశ్న ఎగ్జామ్స్కి వస్తాయి తప్పకుండా అని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థూల శరీరం 100 సంవత్సరాలు 116 సంవత్సరాలు చాలా ఉంటుంది. దాని జీవిత కాలం 100, దానికి పైన ఆరోగ్యంగా ఉంటే, వేళకు తిని వేళకు నిద్రపోయేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు జీవిస్తారట 100 సంవత్సరాలు యావరేజ్గా. స్థూల శరీరం. సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం పోయినా కూడా సటిల్ బాడీ అంటారు సూక్ష్మ శరీరాన్ని. సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం పోదు. అదేం చేస్తుంది? మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఈ శరీరం వదిలిపెట్టినా కూడా సూక్ష్మ శరీరం అది మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మళ్ళీ ఆ శరీరం పోయిన తర్వాత ఏం చేస్తుంది? ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అంటే సూక్ష్మ శరీరానికి మరణం లేదు. అది ఎంతకాలం జీవిస్తుందంటే ఒక సృష్టి కాలం జీవిస్తుందిట. ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఉంటుంది. అది
ప్రళయం వచ్చే వరకు ఉంటుంది సూక్ష్మ శరీరం. ఆ ప్రళయం రాగానే ఏమైపోతుంది? సూక్ష్మ శరీరం కారణ శరీరంలో కలిసిపోతుంది. సృష్టి ఉన్నంత వరకు ఉంటుందండి. ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం, ఇంకో శరీరం తర్వాత ఇంకొక శరీరం తీసుకుంటూనే ఉంటుంది. అందుకనే మీరు ఏం శరీరం తీసుకున్నారో మీకే తెలియదు. పోయిన జన్మలో ఏ జన్మల్లో ఏ శరీరాలు తీసుకున్నామో శరీరం మారుస్తూ ఉంటుంది. ఎట్లాగైతే మీరు డ్రెస్ మారుస్తుంటారో, మీరు వాళ్ళు పెట్టుకున్నారు కదా రకరకాల డ్రెస్సులు, రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటారు. అట్లాగే ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? ఒక్కొక్క శరీరాన్ని డ్రెస్సుని మార్చుకుంటూ ఉంటుంది. 100 ఏళ్ళకు ఒక డ్రెస్ వేసుకుంటుంది. కొంతమంది 50 ఏళ్ళకి వేసుకుంటారు, కొంతమంది 100 ఏళ్ళకి వేసుకుంటారు, కొంతమంది బాగా 120 సంవత్సరాలు కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. సో సూక్ష్మ శరీరం ఒక సృష్టి అంతా ఉంటుందండి. మరి కారణ శరీరం సంగతి ఏమిటన్నారు? కారణ శరీరం మళ్ళీ ప్రళయం వచ్చిన తర్వాత మరొక సృష్టి వస్తుంది చూసారా? మరొక సృష్టి వస్తే మళ్ళీ వస్తుంది అది కారణ శరీరం. కారణ శరీరం పోదు. పాపం సూక్ష్మ శరీరం మాత్రం ప్రళయం రాగానే పోయి కారణ శరీరంలో దాక్కుంటుంది. అది మళ్ళీ సృష్టి రాగానే ఇంకొక సృష్టి, ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? కారణ శరీరం ఉంది కదా, ఇంకా పోలే కారణ శరీరం. ఆ కారణ శరీరం మళ్ళీ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ సూక్ష్మ శరీరం ద్వారా మళ్ళీ పుడతాడు. నాభుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి అన్నారు. కోటి జన్మనెత్తినా కూడా మనిషికి ఆ కర్మ అనుభవించకుండా పోదట. సరే అయితే ఇప్పుడు కారణ శరీరం ఎప్పుడండి దానికి అంతం ఉందా అంటారా అన్నాడు. ఒక్కటి, దానికి అంతం ఎప్పుడంటే జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే నశిస్తుంది. అది జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానికి విదేహముక్తి వస్తుంది చూసారా? ఆ విదేహముక్తి వచ్చినప్పుడు కారణ శరీరం కూడా నశిస్తుంది. అంటే కారణ శరీరానికి ఎంతకాలం జీవితకాలం ఇప్పుడు తెలిసిందా? జ్ఞానం వచ్చే వరకు కారణ శరీరం ఉంటుంది. ఆ కారణ శరీరం ఏం చేస్తుంది? మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని పుట్టిస్తూ ఉంటుంది కారణ శరీరం. కనుక జ్ఞానం వచ్చింది అంటే ఆ విదేహముక్తి పొందుతాడు. శరీరాన్ని వదిలిపెడతాడు కదా జ్ఞాని. శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ జ్ఞాని ఆ కారణ శరీరం కూడా నశిస్తుంది. దాన్నే విదేహ ముక్తి అంటాడు. మళ్ళీ ఇంకొక దేహాన్ని తీసుకోదు. ఆ జీవుడు మరొక దేహాన్ని తీసుకోడు. ఎవరు? జ్ఞాని. జ్ఞాని అయితేనే. మనం కూడా విన్నంత మాత్రాన జన్మ లేదని చెప్పలేం. అర్థం కావాలి కదా, అర్థం కావాలి. విన్నది బాగా అర్థమయ్యి నేను బ్రహ్మమును, నాకు శరీరం లేదు అని తెలుసుకోవాలి. కారణ శరీరం అప్పుడు నశిస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి శ్లోకం చూడండి. ఇప్పుడు ఈ కారణ శరీరానికి ఎన్ని పేర్లున్నాయి చూడండి. అనాది, దీనికి మొదలు లేదు, ఆది లేనటువంటిది అని అర్థం. స్థూల శరీరానికి ఆది ఉన్నదా లేదా? మొదలు ఉన్నదా లేదా? డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదా లేదా? ఉన్నది. స్థూల శరీరానికి ఉంది. సూక్ష్మ శరీరానికి కూడా సృష్టి వరకు అనాదే. అది దానికి మొదలు లేదు, సృష్టి అంతా ఉంటుంది. కానీ అనాది అని చెప్పాను. దానికి ఒక సృష్టి పర్యంతం మాత్రమే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆది ఉన్నది దానికి. దాన్ని అనాది అనం సూక్ష్మ శరీరాన్ని. కానీ కారణ శరీరం అనాది అనం, మొదలు లేదు దానికి. అవిద్య, అనాది అవిద్య. అవిద్య అని మరొక పేరు. అది అనాది అని, అవిద్య అని. మూడవ పేరు అనిర్వాచ్యం. అనిర్వాచ్యమైనటువంటిది కారణ శరీరం. వాచ్యం అంటే చెప్పుటకు వీలైనటువంటిది, చెప్పడానికి వీలైనటువంటిది వాచ్యం. న నిర్వాచ్యం, అనిర్వాచ్యం అంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటిది ఏదో అదే కారణ శరీరం. ఇలా అని వర్ణించడానికి సాధ్యం కానటువంటిది అనిర్వాచ్యం. పారిభాషిక పదం.
చాలా గంభీరమైనటువంటి పదం. అనిర్వాచ్యం అంటే ఇది తెలుసా? మిథ్యా అని అర్థం. అనిర్వాచ్యం అంటే మిథ్యా. సద అసత్, ఉన్నదని చెప్పడానికి లేదు, లేదని చెప్పలేవు. అనిర్వాచ్యం అంటే ఉన్నది అని చెప్పలేవు, లేదు అని చెప్పలేవు. ఉన్నట్లుగా ఉంటుంది, లేదంటావా అసలు? లేదని చెప్పలేవు. ఉన్నదని చెప్పలేవు, లేదని చెప్పలేవు. ఎండమావుల నీరు ఉంది చూసారా? ఉన్నదా అంటే ఉన్నట్లుగా ఉన్నదండి అన్నారు. లేదు అని చెప్పలేవు. ఎండమావుల నీరు, మెరేజ్ వాటర్, నీరు కనపడుతోంది కానీ లేదు. పూర్తిగా లేదు అనలేవు, ఉన్నది అనలేవు. ఉన్నది అంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకురా అంటా నేను. లేదు అంటావా? కనిపిస్తున్నది కదా అంటాను. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేదు. ఇప్పుడు ఈ ఎండమావి నీరు ఉన్నదా లేదా? ఉండి లేనిది. ఉన్నట్లుగా ఉంటుంది, లేనట్లుగా ఉంటుంది. లేదని చెప్పలేవు, ఉన్నదని చెప్పలేవు. అది అనిర్వాచ్యం. అది అనిర్వాచ్య లక్షణం. సద్ అసత్ అన్నారు. ఈ రెండిటికి వేరైనటువంటిది అనిర్వాచ్యం. అపి ఇహ కారణం, ఇది కూడా ఒక కారణం అన్నారు. మాయా అని పేరు దీనికే. ఈ కారణ శరీరానికే మాయా అని పేరు. మాయా అని పేరు, ప్రధానం అని పేరు. ఎందుకని ప్రధానం అని పేరు వచ్చింది? ధాతు. ధా అంటే ప్రధీయతే అస్మిన్ సర్వం, అంటే అన్నీ దాని యందు దాచిపెట్టబడి ఉన్నాయి. స్టోర్ హౌస్ ఆఫ్ గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఈ కారణ శరీరంలో దాక్కొని ఉన్నాయి. అన్నీ మనం పుట్టబోయే ముందే ఈ కారణ శరీరంలోనే ఉంటాయి. ఏ జీన్స్తో పుట్టాలి వీడు, ఎటువంటి వ్యాధి, ఎంతకాలం జీవించాలి, ఇవన్నీ అందులో ఉంటాయండి. కోడ్ ఫామ్లో ఉంటాయి. చిప్ ఉంటుంది చూడ, ఇప్పుడు చిప్పులు అన్నీ వస్తున్నాయి. ఒక చిప్పు లాంటిది అనుకోండి, కారణ శరీరం ఒక చిప్పు లాంటిది. ఆ చిప్ అందులో పెట్టామనుకోండి కంప్యూటర్లో, ఏమొస్తుంది? అన్నీ అందులో ఉన్నవన్నీ బయటకు వస్తాయి. కనుక కారణ శరీరంలో మనకి ఏం కర్మలు చేశాం, మనం ఎప్పుడెప్పుడు ఏ జన్మలు తీసుకోవాలి, మన బయోడేటా అంతా ఉంటుంది అందులో కారణ శరీరంలో. అందుకని దాన్ని ప్రధానం అన్నారు. ఒక నిక్షేపం లాంటిది, అన్నీ అందులో ఉంచబడుతాయి. వీడు ఏ డిసీజ్తో పుడతాడు, ఆ డిసీజ్ ఎప్పుడు వస్తుంది, వీడికి ఎంత రేషియోలో వస్తుంది, అన్నీ అందులో ఉంటాయి కారణ శరీరంలో. కనుక మన అమ్మ నాన్నలు ఇచ్చేది ఏమిటో తెలుసా? స్థూల శరీరం మాత్రమే. ఆ స్థూల శరీరం ద్వారా ఏమి అనుభవించాలనేది కారణం. స్థూల శరీరం కారణం, శరీరం సూక్ష్మ శరీరం, ఇవన్నీ కారణ శరీరంలో అన్నీ దాచబడి ఉంటాయి. దానికనే ప్రధానం అని పేరు. పరం శరీరకం. పరం అంటే ఇది ఒక బాడీ, వేరే శరీరం అని అర్థం. పరం అంటే స్థూల శరీరం ఉన్నది, సూక్ష్మ శరీరం ఉన్నది, దీని లోపల కారణ శరీరం ఉన్నది. ఈ స్థూల శరీరం పై తొడుగు, దీని లోపల సూక్ష్మ శరీరం, మనస్సు, అంతఃకరణం. దాని లోపల మరీ సూక్ష్మమైనది కారణ శరీరం. ఈ రెండు శరీరాలకి కారణమైనటువంటిది కనుక కారణ శరీరం. ఈ శరీరం చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మ శరీరం మళ్ళీ ఉన్నప్పుడు కూడా అదన్నీ అందులో ఉంటాయి, కోడ్ ఫామ్లో, కారణంగా, కారణ రూపంలో ఉంటాయి. అది చెప్పి ప్రధానం వేరైన శరీరకం అన్నారు. పరం శరీరకం. శరీరకం అంటే ఇక్కడ కుశ్చితార్థే కఫ్ ప్రత్యయ అంటారు. క శరీరకం అంటే హీనమైనటువంటిది అని అర్థం. కుశ్చితార్థం అంటే హీనం, ఉన్నతమైనదేం కాదు. కారణ శరీరం, మాయా, అవిద్య, అనిర్వాచ్యం, అనాది, ఇన్ని పేర్లు ఉన్నాయి కారణ శరీరానికి. మనకి ఏం తెలుసు? ఉదయం రసం చేసుకోవడం, సాంబారు చేసుకోవడం, టిఫిన్ చేసుకోవడం తెలుసు. ఒక కారణ శరీరం ఉంది, దానివల్లనే ఈ రెండు శరీరాలు వచ్చినాయని ఏమన్నా తెలుస్తుందా? ఏమిటండి మన విద్యలన్నీ? ఎన్ని చదివితే ఏం ప్రయోజనం?
అసలు నీ యొక్క స్వరూపమే నీకు తెలియనప్పుడు ఎన్ని నేర్చుకొని ఏం ప్రయోజనం? అంతే కదా. కారణ శరీరం, ఈ రెండు శరీరాలకు కారణమైనటువంటి దాని స్వరూపం అనాది అని, అవిద్య అని, అనిర్వాచ్యమని, మాయ అని, ప్రధానమని. ఎందుకంటే దీంట్లోనే అన్నీ ఉంచబడినాయి కాబట్టి. ఈ సూక్ష్మ శరీరం జాతకం అంతా కూడా అందులో ఉంటుంది కనుక దానికి కారణ శరీరం అని పేరు. శరీరకం అంటే ఏమిటి? వేరే అయినటువంటిది. సూక్ష్మ శరీరము కాదు ఇది, స్థూల శరీరము కాదు, వేరే శరీరం ఇది, కారణ శరీరం. శరీరకం అన్నారు అంటే హీనమైనటువంటిది. ఏముంది దానికి? జడం అది. కారణ శరీరం కూడా జడమే అని అర్థం. హీనమైనటువంటిది అనే శరీరకం. దీన్నే సఫిక్స్ అంటారు, ప్రత్యయ అంటారు. కఫ్ ప్రత్యయ. దేనికంటే హీనమైనటువంటిది? స్థూల శరీరం కంటే హీనమా, సూక్ష్మ శరీరం కంటే హీనమా? తురియ ఆత్మ కంటే హీనమైనది. జడం కదా. తురియ ఆత్మ కంటే హీనమైనటువంటిది, తక్కువైనటువంటిది అని అర్థం. కనుక నువ్వు హీనమైనటువంటి కారణ శరీరం, స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనటువంటి కారణ శరీరం అది గొప్ప. ఆత్మ ఈ ఐదింట్లో ఏది గొప్ప? ఇప్పుడు ఇది ఈ చివర ఉన్నది, ఇది ఈ చివర ఉన్నది. కారణ శరీరం చిటికిన వేలు, ఆత్మ బొటన వేలు. ఈ రెండిట్లో ఏది నీకు కావాలి? ఆత్మ. బొటన వేలు లేకపోతే ఈ 5 వేళ్ళు 4 వేళ్ళు అవుట్. అర్థమైందా? ఈ బొటన వేలు కనుక లేకపోతే ఇవన్నీ పనులు చేయలేవు. ఇది చెప్తే బాగానే ఉంటుందండి. అసలు ఆ కారణ శరీరాన్ని ఎట్లా కాదు, నేను కాదని చెప్పాలి అంటే చదవాలి శాస్త్రం, సమయాన్ని ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. ఈ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు తింటున్నాం? ప్రతిరోజు స్నానం చేయిస్తాం, నిద్రపోతున్నాం, తింటున్నాం. ఏమన్నా పుణ్యం పురుషార్థం ఉందా? ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఇదే పరమావధి జీవితానికి మనిషికి. పశువులు పక్షులు కూడా చేస్తున్నాయి ఇవే పని. తింటున్నాయి, నిద్రపోతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి. అవి కూడా శాస్త్రం అంటుంది, నీకు మనిషి జన్మ ఇచ్చాను కదా, కాస్త ఉపయోగించుకుంటావా లేదా అని అడుగుతుంటుంది శాస్త్రం అప్పుడప్పుడు. మనమేమో నిద్రమత్తులోనే ఉంటాం. ఇంకా ఈ శరీరానికి కావాల్సిన భోగాలన్నీ అందిస్తూ ఉంటాం. అశాశ్వతమైన శరీరానికి మంచి మాటలు చెవికి ఎక్కవు. సరిగ్గా ఆ సమయానికి నిద్ర వస్తుంది. ఎందుకంటే అతిగా తిని ఉంటాం కదా. అందుకని నియమాలు నిష్టలు ఉంటేనే మనిషి ఈ శరీరం చెప్పిన మాట వింటుంది. దీనికి ఒక పద్ధతి కావాలి. అది ఏది అడిగితే అది ఇవ్వకూడదు. నేను అది ఎలా చేయమంటే అలా చేయకూడదు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి నువ్వు నాకు పరికరానివి. పట్కార్ లాంటిది. పట్కార్ ఏం చేస్తారు? సూక్ష్మ శరీరం, స్థూల శరీరం పట్కార్ లాంటివి మనకు ఉపయోగపడతాయి. పరికరాలు అవన్నీ పరికరాలే కదా. ఇది ఒక పరికరం లాంటిది. సూక్ష్మ శరీరం ఒక పరికరం, కారణ శరీరం ఒక పరికరం. దేనికి పరికరాలు? దేనికి? అసలైనది ఏమిటి? ఆత్మను తెలుసుకోవడానికి ఇవన్నీ పరికరాలు. ఈ పరికరాలని పరికరాలుగా తెలుసుకోకుండా జీవించేది మూర్ఖత అంటారు. జీవించనివ్వండి, ఏమవుతుంది? మూర్ఖంగా జీవిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. దుఃఖాన్ని అనుభవిస్తాడు. మరణ భయం, వ్యాధి భయం, ముసలితనం భయం, అన్ని భయాలతో ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాడు అజ్ఞానంలో ఉంటే. ఈ 3 శరీరాలు నేను కాదు అని తెలుసుకున్న వాడికి బాధ ఉండదు. మరణ భయం ఉండదు, ముసలితనం భయం ఉండదు, వ్యాధి భయం ఉండదు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆనందం కావాలి అంటే తెలుసుకోండి. పర్వాలేదండి నేను మేనేజ్ చేసుకుంటానంటే ఓకే, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్. ప్రధానం పరం శరీరకం. దీన్ని ఏమంటారు? ఉపాధి అంటారు. ఉపాధి. ఈ ఆత్మకి ఉపాధి అన్నా 3వ లైన్లో. ఉపాధి భేదాత్తు. ఉప అధి అంటే ఏమిటి? ఉప అంటే దగ్గర, సమీపంగా ఉంటుంది, చాలా దగ్గర ఆత్మకి. ఉపాధి అంటారు దాన్ని. ఈ స్థూల శరీరం, దాని లోపల సూక్ష్మ శరీరం, దాని లోపల కారణ శరీరం,
ఇవన్నీ దగ్గరగా ఉంటాయి ఆత్మకి. దగ్గరగా ఉండి ఏం చేస్తుంది, ఆ చైతన్యాన్ని తీసుకొని ఇది డాన్స్ చేస్తుంది. తీసుకున్నానని చెప్పి కనీసం గుర్తున్నా ఉంటే పర్వాలేదు, అప్పుడప్పుడు అసలు ఆత్మ ఒకటి ఉన్నదనే చెప్పడు కదా. శరీరమే ప్రధానం అంటాడు, నేనే గొప్ప అంటుంటాడు. కనుక జ్ఞాని అయిన వాడికి నేను ఆత్మని, ఇవి నా వల్ల ఉంటున్నాయని తెలుస్తుంది. అజ్ఞానికి తెలియదు. ఇది జ్ఞానికి అజ్ఞానికి భేదం. జ్ఞానికి అజ్ఞానికి ఏమిటి భేదం? జ్ఞానికి ఈ 3 శరీరాలు పరికరాలు నాకు ఉపయోగపడేటటువంటి పరికరాలు లాంటివి, ఇవి మోక్షాన్ని పొందడానికి ఇవి సాధనాలని తెలుస్తుంది జ్ఞానికి. అజ్ఞానికి ఈ పరికరాలే తానై కూర్చుంటాడు, తాను అనుకుంటుంటాడు, తానైపోతాడు, తాదాత్మ్యం చెందుతాడు. ఇల్లు కట్టుకోవడమే పరమావధి, పెళ్లి చేసుకోవడమే పరమావధి, పిల్లల్ని కనడమే పరమావధి అయిపోతుంది. ఈ లోపల జీవితం ముసలితనం వచ్చేస్తుంది. ఎందుకురా పుట్టావంటే, అవునండి ఏం చేసి ఏం సాధించాను నేను అంటాడు. ఇప్పుడు అడుగుతావేమిటి 70 ఏటలో, ఇంతకుముందంతా ఏం చేసావు అంటుంది శాస్త్రం. నేను అప్పుడే చెప్పాను కదా, విన్నావా నా మాట అంటుంది. అందుకని మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అన్నారు శంకరాచార్య వారు. యవ్వనాన్ని చూసుకొని గర్వపడవాకు, ధనాన్ని చూసుకొని గర్వపడవాకు, మంది మార్బలాన్ని చూసుకొని గర్వపడవాకు, ఇవన్నీ క్షణికం అన్నారు. క్షణంలో నశించిపోతాయి, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి, నిన్ను దుఃఖసాగరంలో ముంచి ఇవన్నీ వెళ్ళిపోతాయి, అవన్నీ శాశ్వతం చెప్పి అనుకోవాకు. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. అన్నాడు మాయామయం ఇదం. కారణ శరీరం మాయా అంటే ఏమిటి అర్థమైందా ఇప్పుడు? మాయా, అదే చెప్పారు చూడండి, మాయా ప్రధానం మాయామయం సర్వం అఖిలం అన్నారు. ఈ మొత్తం కూడా అఖిలం బుద్ధ్వా భజగోవిందంలో ఈ విధంగా తెలుసుకొని ఏం చేయాలి? బ్రహ్మపదం త్వం ప్రవిశ. రామగీతకి వెళ్ళి తొందరగా విను. అది బ్రహ్మపదం త్వం ప్రవిశ. ప్రవిశ అంటే ప్రవేశించు. ఏమిటి? బ్రహ్మపదాన్ని. ఆ బ్రహ్మను నేనే అని చెప్పి తెలుసుకో త్వరగా. అంతేగాని అద్దం ముందు కూర్చోండి షోకులు చేసుకుంటూ వేస్ట్ చేసుకో టైం. సినిమాలు చూస్తూ సీరియల్స్ చూస్తూ ఉంటే అయిపోతుంది, కాలక్షేపం అయిపోతుంది. ఈ లోపల వాళ్ళు వస్తారు, ఎవరు యమ దూతలు పట్టుకెళ్తారు నిన్ను. అక్కడ అడుగుతాడు యమధర్మరాజు, కఠోపనిషత్తు చదివావా? కఠోపనిషత్తు ఏమైనా విన్నావా అన్నా. వీడేమంటాడు, అదేమిటి అని అడుగుతాడు. కఠోపనిషత్తు అంటే ఏమిటి అన్నాడు. నచికేతుడి గురించి వెళ్ళలేదా ఎప్పుడు అన్నాడు. ఆయన ఎవరు అంటాడు వీడు. అక్కడ స్వామిని చెప్తున్నారు కదా, శనైనగర్లో వెళ్ళలేదా ఎప్పుడు కఠోపనిషత్తుకి అన్నారు. ఆవిడెక్కడుంటారు? అప్పుడు యమధర్మరాజు ఇంకా వీడిని అడిగి ఏం ప్రయోజనం లేదు, తీసుకెళ్ళండి అంటాడు. తీసుకెళ్ళి ఆ నరకంలో పడేస్తాడు. అది సంగతి కథ. ఓకే. ఉపాధి భేదాత్తు యతః పృథక్ స్థితం. ఇది విడిగా ఉన్నది, పృథక్ స్థితం అంటే ఉపయోగించేవాడి కంటే ఉపయోగించేది వేరా కాదా? ఇప్పుడు మీరు పెన్ను ఉపయోగిస్తున్నారండి, పెన్నుతో రాస్తున్నారు. యు ఆర్ ద యూజర్, పెన్ ఈజ్ యూజ్డ్, యూజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూజ్డ్. అవునా? కనుక కారణ శరీరం ఉపయోగించేవాడు కారణ శరీరం అంటే వేరా కాదా? వేరే. ఎవరు వాడు? తురి ఆత్మ నేను. శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధి కాదు, కారణ శరీరాన్ని కూడా కాదు. పృథక్ అన్నాడు. వేరు, స్థితం, వేరుగా ఉన్నాను. ఈ 3 శరీరాల కంటే ఉన్నాను. ఎవరంతే? స్వాత్మానం ఆత్మని అవధారయేత్ క్రమాత్. క్రమాత్ అంటే క్రమంగా, క్రమంగా వరుసగా అనర్థం. క్రమంగా ఆత్మానం అవధారయేత్. ఆత్మను నీవు గ్రహించవలసినది. ఎలా గ్రహించాలి?
ఈ 3 శరీరాలన్నీ కూడా జడం, ఇవి నాకు పరికరాలు మాత్రమే, ఇవి నేను ఉపయోగించుకుంటున్నాను, నేను ఆత్మని అని గ్రహించు. ఎక్కడ గ్రహించాలి? ఆత్మని, మనస్సునందు. మనస్సునందు గ్రహించు. నీ బుద్ధి మనస్సునందు గ్రహించు అన్నాడు. సూక్ష్మ శరీరమునందు గ్రహించు. ఆత్మని ఆత్మానం అవధారయత్. విడిగా ఉన్నది నేను ఆత్మను. ఈ శరీరం కంటే కూడా, ఈ 3 శరీరాల కంటే ముందు స్థూల శరీరాన్ని నేను కాదని చెప్పాలి. క్రమంగా అంటే ఏమిటి? ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు. అంతేగాని నేను కారణ శరీరాన్ని కాదని ఒక్కసారి చెప్పలేరు వెంటనే. ముందు స్థూల శరీరాన్ని నేను కాదని చెప్పాలి. ఈ స్థూల శరీరం మాంసమయం, రక్తం, చీము, ఎముకలమయం. ఇది గూడు. 9 రంధ్రాల ద్వారాలు కలిగినటువంటి ఈ శరీరం. దీనిట్లో మనసు, బుద్ధి, చిత్తహంకారాలు ఉన్నాయి. అవి కూడా మ్యాటరే, ప్రకృతి. అది జడం. అది కూడా నేను కాదు. కనపడే స్థూల శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు. దీని రెండిటికి కారణమైనటువంటి కారణ శరీరం కూడా నేను కాదు అని పృథక్ స్థితం, నేను వేరుగా ఉన్నాను, అటువంటి ఆత్మని నేను అని తెలుసుకోవాలి. ఎక్కడ? మనస్సులోనే, ఆ సూక్ష్మ శరీరంలోనే. ఎందుకు? ఆ సూక్ష్మ శరీరం మీకు పరికరం కదా, పరికరం ద్వారా తెలుసుకోవాలి. ఎట్లాగైతే మైక్రోబ్స్ అన్ని చూడటానికి, బ్యాక్టీరియా అన్ని చూడటానికి ఏం ఉపయోగిస్తారు? మైక్రోస్కోప్. నక్షత్రాలు చూడటానికి టెలిస్కోప్. అలాగే ఆత్మని చూడటానికంటే తెలుసుకోవడానికి శాస్త్రస్కోప్, వేదాంత స్కోప్, రామగీత స్కోప్ ఉపయోగిస్తేనే తెలుస్తుంది. ఏదేది చూడటానికి దాన్ని ఉపయోగిస్తాం కదా, ఉపయోగిస్తామా లేదా? అదేవిధంగా ఈ ఆత్మని మనస్సునందే గ్రహించాలి. మనస్సు అనే పరికరం ద్వారా దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనస్సు ఉపయోగమా కాదా? మనస్సును ఆపేస్తారా ఆలోచనలు లేకుండా? మనస్సును ఆపక్కర్లేదు, మనసుని కంట్రోల్ చేయక్కర్లేదు. మనస్సును మంచి మార్గంలోకి తీసుకువెళ్ళడమే చేయాలి. కానీ మనస్సు అనేది మనకు సాధనం. నేను ఆత్మనని తెలుసుకోవడానికి ఈ శరీరం, స్థూల శరీరం, ఈ మనస్సు, ఈ రెండింటికి కారణమైనటువంటి కారణ శరీరం, ఈ 3 కూడా సాధనాలు అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మోక్షం, గుర్తుపెట్టుకోకపోతే సంసారం, దుఃఖం. తర్వాత శ్లోకం. ఇప్పుడు 3 శరీరాలు అయిపోయినాయి. ఆత్మని నేను అని ఎలా విచారణ చేయాలంటే ఈ విధంగా. ముందు స్థూల శరీరాన్ని కాదు నేనని చెప్పాలి. ముందు మనం బట్టలు మార్చుకునేటప్పుడు బయట వస్త్రం మారుస్తామా, లోపల వస్త్రం మారుస్తామా? బయటది. లోపలిది ఎట్లా మారుస్తాం? బయటది తీయకుండా లోపలిది తీయలేం కదా. అందుకని ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, అట్లా అనమాట క్రమంగా. అదేవిధంగా స్థూలం, సూక్ష్మం, కారణం, ఇలా తెలియరా. ఇప్పుడు శరీరత్రయం కంటే వేరేటువంటి వాణ్ణి నేను ఆత్మని. మనకేంటంటే ఎప్పుడో వారానికి ఒకసారి వింటాం. ఆ వినేటప్పుడు కూడా కాసేపు ఆకలి, కాసేపు నిద్ర, కాసేపు దిగులు, చింత, ఇంటి గురించి, పనివాడి గురించి ఇవన్నీ ఉంటాయి మనసుకు లోపల. ఇవన్నీ ఎక్కి మనకు అర్థమయ్యి ఈ శరీరం పోయే లోపల మోక్షం నాకు అని చెప్పాలంటే ఎంత కష్టం. ఇట్లా ఎన్ని జన్మలు తప్పించుకుంటూ వచ్చామో మనకేం తెలుసు. ఈ జన్మ కూడా తప్పించుకోవాకురా, ఎట్లయినా కనీసం ఈ జన్మన్నా సార్థకం చేసుకోరా అంటుంది శాస్త్రం. ఎన్ని జన్మలు తప్పించుకుంటూ వచ్చావు, క్లాసులకు పోకుండా, సరిగ్గా వినకుండా. ఇప్పుడన్నా సరిగ్గా వింటావురా అంటే అక్కడ లాగుతూ ఉంటుంది, పీకుతూ ఉంటుంది. ఎవరు? కుటుంబాలు, సభ్యులు, మనుషులు, వ్యవహారాలు ఇవన్నీ లాగుతుంటాయి మనిషిని. ఇవన్నీ తప్పించుకొని బయటపడాలంటే ఎంత వైరాగ్యం కావాలి, ఎంత శ్రద్ధ కావాలి, ఎంత తీవ్ర కోరిక ఉండాలి మనిషికి. ఏమైనా కాలక్షేపమా ఏమిటిది? మరవరాలు వేసుకున్నట్టుగా నోట్ల కాలక్షేపానిగా చదువుతున్నాం. అందుకని కాలం పరిగెడుతున్నది. కాలం పరిగెడుతోంది. కాలం పరిగెడుతున్నదంటే ఏమిటి అర్థం? ఈ శరీరం ప్రతి క్షణం
దీని ఆయుష్ తరుగుతూ ఉన్నది అని అర్థం. అంతేనండి. క్యాలెండర్ ఈరోజు చూస్తుంటారు రేపు ఎప్పుడు వస్తుందా అని. రేపు ఎప్పుడు వస్తుందా అంటే ఏమిటి, నీ ఆయుష్లో ఒకరోజు తగ్గిపోయిందని అర్థం. ఆ సంగతి గుర్తుండదు మనకి. 2014 అన్నాడు, ఒక నెల కూడా అయిపోయింది అప్పుడే. 2014 వచ్చిందంటే ఏమిటి అర్థం, 2013 అయిపోయిందంటే ఏమిటి అర్థం, ఒక సంవత్సరం అయిపోయింది నీ జీవిత ఆయుష్లో. ఇది గుర్తులేక కొండాటం. తర్వాత మీరు ఒక 16 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా వెళ్ళలేరు, ఒక 30 సంవత్సరాలు వెళ్ళాలన్నా వెళ్ళలేరు. ఒక 30 కాదు, ఒక్క సెకండ్ వెనక్కి వెళ్ళలేరు మీరు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఒక్క సెకండ్ మీరు వెనక్కి వెళ్ళలేరు. మీ ఇంట్లో వాచ్ని వెనక్కి తిప్పుకోగలరేమో కానీ మీ వయస్సును వెనక్కి తిప్పుకోలేరు. అర్థమైందా? మీ ఇంట్లో వాచ్ని వెనక్కి తిప్పుకోవచ్చు, మీరు క్యాలెండర్లో వెనక్కి పేజీకి వెళ్తారేమో కానీ మీ జీవిత ఆయుష్ని వెనక్కి మలుచుకోలేరు. అందుకనే తెలివైన వాడి ఈ క్షణం చాలా విలువైనది, దీన్ని వృధా చేసుకోను నేను. నా మనస్సు, నా సమయం, నా శక్తి అన్నీ కూడా ఈ జ్ఞానానికి ఉపయోగిస్తాను నేను అని వెళ్తూ ఉంటాడు మేధావి నచికేతుడి లాంటి వాడు. తర్వాత శ్లోకం. ఇప్పుడు 3 కోశాలు, శరీరత్రయ విలక్షణ అహం ఆత్మ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5 కోశాలు ఉన్నాయి మనకి. పంచకోశాల కంటే వేరైన వాడిని నేను అని తెలుసుకోవాలి. ఏమిటేమిటి ఆ పంచకోశాలు? తైత్రీయోపనిషత్తులో చూసాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఎన్ని మొత్తం? 5. 5 అంటే పంచ. ఈ 5 కోశాలు ఏం కాదు. 5 కోశాలను 3 చేస్తే శరీరాలు, 3 శరీరాలు ఎక్స్పాండ్ చేస్తే 5 కోశాలు. ఎట్లా తెలుసా? 5 కోశాలు ఆనందమయ, విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ, అన్నమయ. ఈ అన్నమయ కోశాన్నే పెద్ద తీసుకుందాం, అన్నమయ కోశం. ఓకే, అన్నమయ కోశాన్నే స్థూల శరీరం అంటాం. ఈ విజ్ఞానమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ 3 కలిపితే సూక్ష్మ శరీరం. ఇది ఆనందమయ కోశం, కారణ శరీరం. మీ వేళ్లే మీకు సాధనం. అన్నమయ కోశం కారణం. అన్నమయ కోశమేమో స్థూల శరీరం, ఆనందమయ కోశమేమో కారణ శరీరం. ఇంకా ఎన్ని శరీరాలు ఉన్నాయి? 2 శరీరాలు పోతే ఒకటి. ఏమిటది? సూక్ష్మ శరీరం. ఎన్ని కోశాలు ఉన్నాయి మధ్యలో? 3 కోశాలు. ఏమిటవి? మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ. ఈ 3 కోశాలు కలిపి సూక్ష్మ శరీరం అయిపోయింది. అంతే. 3 శరీరాలు నేను కాదని చెప్పినా, పంచకోశాలు నేను కాదని చెప్పినా ఒక్కటే. అవునా? చూడండి. కోశేష్వయం తేషు తు తత్తదాకృతిః విభాతి సంఘాత్ స్ఫటి సంఘస్ఫటికోపలో యథా విభాతి సంఘస్ఫటికోపలో విభాతి సంఘస్ఫటికోపలో యదా అసంగరూపోయమజో యతోద్వయః విజ్ఞాయతేస్మిన్ పరితో విచారితే. ఈ యొక్క పంచకోశాల వివరణం చెప్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక ఇనుప గుండు చూస్తాం. ఇనుప గుండు, షార్ట్ పుట్ తెలుసా? షార్ట్ పుట్ ఇనుప గుండు. అది ఆ ఇనుప గుండు నిప్పులో వేసామనుకోండి, నిప్పులో వేసేస్తే మంటల్లో అది కాలుతుంది. బాగా బాగా కాలి ఎర్రగట్టి గుండులా ఉంటుంది అది. అప్పుడు మనకి ఇనుమని తెలుస్తుందా? అప్పుడు తెలియదు.
ఒక ఎర్రటువంటి అగ్ని గుండులా కనపడుతుంది. ఆ ఇనుప స్వభావం తెలియదు మనకు, ఆ ఇనుము కనపడదు బాగా కాలిన తర్వాత. అది అగ్ని ఫైర్ బాల్ అంటాం, ఫైర్ బాల్ అగ్నిగుండు అంటాం. అదేం చేసింది, ఆ ఇనుప గుండు అగ్నిలో ఉండడం వల్ల ఆ అగ్ని యొక్క ఉష్ణతని తీసుకుంది, ఆ కాంతిని తీసుకుంది. అగ్ని యొక్క ఉష్ణతని తీసుకుంది ఆ ఇనుప గుండు, అగ్ని యొక్క కాంతిని ధగధగ మరి ఎర్రగా కాంతి కనపడుతుంది. ఎందువల్ల తీసుకుంది, అందులో ఉండడం వల్ల. అదే ప్రక్కన ఉంటే తీసుకోవద్దు కదా, అందులో ఉండడం వల్ల తీసుకుంది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ శ్లోకంలో రాముల వారు. ఒక స్ఫటికం ఉందనుకోండి, స్ఫటికోపలం అంటే ఉపలం అంటే రాయి, స్ఫటికం అనేటువంటిది ఒక రాయి. అది ఆ స్ఫటికం ఇక్కడ పెట్టామనుకోండి, దాని ప్రక్కన ఏది ఉంటే దాని రంగు ఇది చూపిస్తుంది. స్ఫటికం ఉంది కదా, క్రిస్టల్ ఉంది కదా, ఆ స్ఫటికం పెట్టి పక్కన మందార పువ్వు పెట్టామనుకోండి, ఆ స్ఫటికం తెల్ల స్ఫటికం ఎలా కనపడుతుంది, ఎర్రగా కనపడుతుంది. ఆ ఎర్రదనం ఆ స్ఫటికానిదా పుష్పానిదా, పుష్పాని. ఆ పుష్పం పక్కన పెట్టినప్పుడు ఆ తెల్ల స్ఫటికం మరి తెల్లగా కనపడదు, ఎర్రగానే కనపడుతుంది పక్కన ఈ పుష్పం ఉండడం వల్ల. కానీ ఎర్రదనం నిజంగా ఆ స్ఫటికానిదా కాదు కదా. అదేవిధంగా ఆత్మ అనే స్ఫటికం స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛమైన ఆత్మ స్ఫటికం లాంటి ఆత్మ. ఈ 5 కోశాలు పక్కపక్కనే ఉన్నాయి. ఉండేసరికి ఏమైంది, వీటి రంగులన్నీ దాని మీద పడి, మందార పువ్వు అయితే ఎర్ర రంగు బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. ఈ యొక్క స్థూల శరీరం అన్నమయ కోశానికి ఏమేమి ఉన్నాయి లక్షణాలు, దానివన్నీ ఆ స్ఫటికమైనటువంటి ఆత్మకి ఆపాదిస్తాం. స్ఫటికం ఎర్రగా ఉందండి అంటాం. అది నిజమా మనం అనేది? స్ఫటికం ఎర్రగా ఉన్నదనడం నిజమా? కాదు. ఈ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఆ ఆత్మకి ఆపాదించి, ముసలితనం ఉన్నది నాకు, మరణం ఉన్నది నాకు, వ్యాధి ఉన్నది నాకు అని అంటాడు. ముసలితనం ఎవరికండి ఉన్నది? స్థూల శరీరానికి. వ్యాధి ఎవరికండి ఉన్నది? స్థూల శరీరానికి. మరణం ఎవరికి ఉన్నదండి? స్థూల శరీరానికి. ఇవన్నీ నాకున్నాయి అంటాడు. నిజమా అది? స్థూల శరీర ధర్మాలన్నీ తనకు ఆపాదించుకున్నాడు. ఎవరు? తాను ఆత్మ. కానీ నేను మరణిస్తానంటాడు. నువ్వు మరణించవరా, నీ శరీరం మరణిస్తుంది అంటుంది శాస్త్రం. వింటాడా? ముసలితనం నీకు కాదురా, నీ శరీరానికిరా. శరీరం పరికరం, దానికి ఉన్నది ముసలితనం. దాని ముసలితనాన్ని నువ్వు తీసుకుంటున్నావు, నీకున్నట్లుగా భావిస్తున్నావు అంటుంది. సరే, వీటితో అయితే పర్వాలేదండి. ఒక శరీరమా మనకున్నది. తర్వాత శరీరం ఏమిటి? ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోశంలో దానికి ఉన్న లక్షణాలన్నీ ఆకలి దప్పిక. ఆకలి దప్పిక ఎవరికి ఉన్నాయి? ప్రాణమయ కోశానికి ఉన్నాయి. నాకు ఆకలి అవుతుందంటాడు, దప్పిక అవుతుందంటాడు. ఆకలి దప్పిక ప్రాణమయ కోశానికే కానీ నీకు కావు అంటుంది శాస్త్రం. ప్రాణమయ కోశానికి ఉన్నప్పుడు ఏమంటున్నావు? నాకు ఆకలి అవుతోంది, నేను దాహంతో ఉన్నాను, నాకు దాహం వేస్తుంది అంటావు. కానీ నా ప్రాణమయ కోశానికి ఆకలి అవుతోంది, దాహం వేస్తుందని చెప్పి అనాలి. అనం. ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి కదా. పుష్పం ఎక్కడో ఉంటే రంగు తీసుకోదు, ఇది దగ్గరగా ఉండడం వల్ల కదా. ఇంకా అవ్వలేదు కదా. మనోమయ కోశం ఉంది కదా, మూడవది. ఆ మనోమయ కోశంలో ఉన్న బాధలన్నీ ఏమిటవి? దుఃఖం, సుఖం, దుఃఖం, రాగ, ద్వేష, కోపం, తాపం అన్నీ మనోమయ కోశానికి సంబంధించినవి. అవన్నీ తనకున్నట్లుగానే బాధిస్తాడు. ఎందుకంటే ఈ ఆత్మ పాప అంతటా ఉన్నది. ఈ సూక్ష్మ శరీరంలో కూడా ఉండడం వల్ల ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నవన్నీ కూడా దానికి ఆపాదిస్తాడు, మనోమయ కోశాన్ని. అందుకని ఆత్మనైన నాకు ద్వేషము లేదు, రాగము లేదు, కోపము లేదు, తాపము లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు, ఏమీ లేవు. అవన్నీ ఎవరికి సంబంధించినవి? మనసుకు సంబంధించినవి.
ఆ మనస్సుకున్నవన్నీ ఏం చేస్తున్నాను, శుద్ధమైన ఆత్మనైన నా మీద ఆపాదించుకొని ఆ శుద్ధమైన ఆత్మనని మర్చిపోయి తర్వాత క్యాస్టర్ ఆయిల్ ఫేస్ పెట్టుకుని ఆముదం దాగిన ముఖం పెట్టుకొని అందరి ముందు ఒకటే కథ పెద్ద డ్రామా. ఆయన చూస్తుంటాడు పైనుంచి, వీడు వేసే డ్రామా అంతా ఆయన చూస్తుంటాడు, ఈ అజ్ఞాని వేసే డ్రామా అంతా ఆయన చూస్తుంటాడు, జ్ఞాని కూడా చూస్తుంటాడు. అజ్ఞానం వేసే డ్రామా అంతా జ్ఞాని కూడా చూస్తాడు. ఓహో, ఒకప్పుడు నేనేసిన డ్రామాయే కదా, ఒకప్పుడు నేనేసిన డ్రామా వీళ్ళు వేస్తున్నారు ఇప్పుడు. గురువు గారు కూడా తెలుసు, శిష్యుడు వేసే డ్రామా గురువు గారికి తెలుసు, ఎందుకంటే ఆయన వేసి వచ్చాడు కదా అంతకుముందు, జ్ఞానం రావడానికి ముందు. కనుక వీడు కూడా కొంతకాలం వేస్తాడు డ్రామా, వెయ్యని అన్నారు. ఇంకా అవిపోలేదండి మనది. తర్వాత మనోమయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశంలో బాధలు ఏమిటంటే, నాకు అది తెలియదు, ఇది తెలియదు, నా బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదు, వాళ్ళకి చాలా జ్ఞానం ఎక్కువ ఉంది, నాకు లేదు. ఇవన్నీ దాని యొక్క లిమిటేషన్లు. అవన్నీ తీసుకొని ఏం చేస్తాం, నన్ను నేను తక్కువగా ఊహించుకోవడం, నాకు ఇది తెలియదు, వాడికి బాగా తెలుసు, నాకు తెలియదు, మార్కులు తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అవన్నీ దేనికి సంబంధించినవి, విజ్ఞానమయ కోశం. ఒకటే రెండా, ఎన్ని కథలు చూడండి. తాదాత్మ్యం చెంది ఈ 5 శరీరాలతో. తర్వాత ఆనందమయ కోశం. ఆ ఆనందమయ కోశంలో అప్పుడప్పుడు కాస్త ఆనందిస్తూ ఉంటాడు, అది పోతుందేమోనని భయం. ఆ కథ చెప్పాను కదా, ఒకడు బావిలో పడ్డాడు, పడే ముందు పాపం ఏదో లక్కీగా ఒక చెట్టును పట్టుకున్నాడు. ఆ చెట్టును పట్టుకుంటే ఆ చెట్టుకు పట్టుకోగానే ఆ తేనె తుట్టె ఉంది దానికి, అది కదిలింది. తేనె తుట్టె కదలంగానే ఎందుకు పడబోయినాడు బావిలో అంటే, సింహం పులి వెంబడి పడింది. పులి వెంబడించేటప్పటికీ బావిలో పడిపోయి ఏదో అక్కడ ఒక దాన్ని పట్టుకొని బిక్కు బిక్కు అంటూ ఉంటే ఆ తేనె తొట్టె కదిలి కుడుతోంది. కింద మొసలి అని చూస్తుంది వీడిని, వీడు ఎప్పుడు పడతాడా వీడిని మింగుదామా అని. ఆ పులి ఏమో వీడు బయటికి ఎప్పుడు వస్తాడా అని చెప్పి వాడిని మింగడానికి అది రెడీగా ఉంది. ఈ లోపల ఎలుక ఏం చేస్తున్నది, ఆ చెట్టును కొరుకుతుంది. వీడు ఎన్ని చూస్తున్నాడు, పైన చూస్తున్నాడు, క్రింద చూస్తున్నాడు, ఎలుక కొరుకుతున్నది. ఇంకా కాసేపట్లో పడబోతాడు నీళ్లల్లో. ఈ లోపల ఆ తేనె తుట్టె కదలడం వల్ల ఆ తేనె బొట్లు కొంచెం కొంచెం పడుతున్నాయి నోట్లో. ఆహా, ఎంత తీయగా ఉంది. పక్కన చీమలు కొడుతున్నాయి, ఇవి తేనె తీగలు కొడుతూ ఉన్నాయి. పులి ఎదురు చూస్తోంది. అంటే ఏమిటో తెలుసా, కింద మరణం ఎదురు చూస్తోంది, పైన వ్యాధులు ఎదురు చూస్తున్నాయి, ఆకలి దప్పికలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఈ కొంచెం సుఖం కోసం మనిషి పాకులాడుతున్నాడు. ఏమిటి, ఏం సుఖం ఆ సుఖం? ఆ తేనె బొట్టు సుఖం. అది సుఖమా? ముందు నుయ్యి వెనుక గొయ్యి, వెనుక గొయ్యి ముందు నుయ్యి అంటారు చూసారా? అట్లాంటి సమయంలో ఆనందించే ఆనందం, తేనె ఆనందం ఒక ఆనందమా? అది మనిషి ఆనందం అట్లాంటిది. మనిషి పుత్రానందం, పుత్రీ ఆనందం, గృహ ఆనందం, కారు ఆనందం, ఈ ఆనందాలన్నీ ఆ తేనె బొట్టు ఆనందం లాంటివి. ఈ మరణ, వ్యాధి, ముసలితనాల మధ్య ఆడేటటువంటి డ్రామా గుర్తుంటుందా మనకు? గుర్తుంటే ఇంకేముంది, నోబెల్ ప్రైజ్. మాయ యొక్క గొప్పతనం ఏముంది ఇంకా? కానీ కొంతమంది మాయలో నుంచి బయటపడతారు. ఎవరు? ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు. సత్యమే కదా, నేనేమి పొగడడం లేదు, లేకపోతే ఎట్లా వస్తారు మీరు ఇక్కడికి? కోశేషు అయం తేషు తు తత్తదాకృతి. ఆ ఆకృతిని పొందుతుంది. ఎట్లాగైతే ఇనుపగుండు ఆ యొక్క ఆకృతిని పొందిందో, నిప్పు ఆకృతిలో, ఈ ఆత్మ కూడా ఈ 5 కోశాల్లో ఉండి ఆ ఆకృతిని, ఆ రూపాన్ని పొందుతుంది. విభాతి సంగాత్. విభాతి అంటే అది అలా కనపడుతుంది. ఆ బూరలో గాలి వదిలినప్పుడు ఆ బూర ఏ షేపులో ఉంటే అదే కనపడుతుంది కదా. అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరాలన్నీ, రూపాలన్నీ అది కనపడుతుంది. అట్లా సంగాత్ స్ఫటికోపలయథ అంటే స్ఫటికంలాగా, స్ఫటికం ఉంది కదా ఆ రాయిలాగా ఇది కనపడుతూ ఉంటుంది. అసంగ రూప అయం. నిజంగా ఈ ఆత్మ, తురీయ ఆత్మ అసంగ, వాటికి నిజంగా ఆ ఎరుపుతనం అంటుతుందా స్ఫటికానికి? నిజంగా
అసంగః. అదేవిధంగా స్ఫటికం లాంటి నన్ను ఈ శరీర ధర్మాలన్నీ నన్ను అంటవు. ఎందుకంటే నాకు జన్మ లేదు కనుక. అజహ అతః అద్వయః, నేను ఒక్కడిని, ఆత్మస్వరూపం ఒక్కటే, అద్వయః. విజ్ఞాయతే అస్మిన్ పరితః విచారితే, నువ్వు గనక విచారణ చేస్తే ఇది నీకు చక్కగా అర్థమవుతుంది. విచారణ చేయకుండా ఇంట్లో కూర్చుంటే క్లాస్కి వెళ్ళకపోతే తెలియదు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.